హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. ఓకే, ఈ రోజు నుంచి నేను బ్రేక్‌ఫాస్ట్ తినడమే కాకుండా నేను ప్రాసెసింగ్ కూడా చూపిస్తాను ఎలా చేసుకున్నానన్నది. ఓకే, ఈరోజొచ్చి చూస్తున్నారు కదా! ఈ ఈ శనగలు, పెసల్ని ఒక రోజంతా నానబెట్టి వీటిని కొద్దిగా లైట్‌గా బాయిల్ చేస్తాను. వీటిలోనే ఏవైనా ఆకుకూరలుంటే మనం వేసుకోవచ్చు. పాలకూర, తోటకూర ఏవైనా సరే. నేనైతే ఇందులో తోటకూర ఏసాను. కొద్దిగా హాఫ్ బాయిల్ చేసిన తర్వాత వీటిని నీరంతా మనం బయటికి పంపేసి వీటిని మనం తీసుకున్నాము. ఇవి ఒకటి. నెక్స్ట్ వచ్చి 2 బనానాస్ అండ్ ఒక దానిమ్మకాయ కూడా నేను తీసుకున్నాను. చూస్తున్నారు కదా! ఇది ఈరోజు మనైతే బ్రేక్‌ఫాస్ట్. ఓకే, చూడొచ్చు ఇలాగా హెల్తీగా మీరు కూడా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఇలా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. చూసారు కదా! ప్రాసెసింగ్ కూడా చాలా ఈజీ. జస్ట్ మనం ఒక డేలో ఒక 20 మినిట్స్ మనం కాదనుకుంటే ఇవన్నీ మనం ఈజీగా చేసుకొని మనం తినేయచ్చు అనమాట. పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇవి పెద్ద ఖర్చు కూడా కాదు. చాలా తక్కువ డైలీ మహా అయితే నాకు ఎంత కలిపి ఒక 20 రూపీస్. మనం ఎలా బ్రేక్‌ఫాస్ట్ చేసినా ఒక 20-30 రూపీస్ ఎలాగో పడుతుంది. అందుకనే తినేదేదో ఇలా హెల్తీగా తినండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.